ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుంది అన్న? చంద్రబాబు వస్తే బాగుంటుంది. వై చంద్రబాబు? అంటే డెవలప్మెంట్ ఉంటుంది కదా, మినిమం డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఊరు వెళ్ళాలి, సంక్రాంతికి ఊరు వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆ రోడ్లు చూసి, ఫ్యామిలీతో ఎలా వెళ్ళాలి ఏంటనేసి. మినిమం డెవలప్మెంట్ లేదు అక్కడ. డెవలప్మెంట్ అంటే అద్దాల మేడల అని అంటారు వాళ్ళు. మినిమం రోడ్డు ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి. అక్కడ ఏమీ లేవు, జాబ్స్ లేవు. ఇక్కడే హైదరాబాద్కి వచ్చి చేస్తున్నాం. అండ్ లోకేష్ గారు దాదాపు 3000 కిలోమీటర్లు సక్సెస్ఫుల్ ఇవ్వగలం, మీ ఒపీనియన్ ఏంటి, ఎలా అనిపిస్తుంది? యోగాల మీద ఒపీనియన్ ఏం లేదు కానీ పబ్లిక్ అయితే సైలెంట్ ఓటింగ్ ఉంటుంది, దానివల్ల చూస్తారు తర్వాత మనం. ఓకే. అండ్ హిందూపూర్లో మంచి మెజారిటీ ఉంది బాలయ్య బాబు గారికి, ఈసారి ఎలాంటి మెజారిటీ వస్తుంది? మెజారిటీ వస్తుందా తెలియదు కానీ కాకపోతే టీడీపీ అయితే పక్క రావాలి, పక్క రావాలి. ఓకే. అండ్ నారా బ్రాహ్మిణి ఎంతో అంటే చాలా ఎడ్యుకేటెడ్ అండ్ బిజినెస్ మ్యాన్, పొలిటికల్గా మీరేం మాట్లాడతారు? బ్రాహ్మణి కోసం మాట్లాడడానికి ఏముంది, టీడీపీ రావాలని కోరుకుంటాం అంతే, అంతకుమించి ఏం లేదు. ఎందుకన్నా టీడీపీ రావాలని కోరుకుంటారు? వై రీజన్? రీజన్ అంటే చెప్తున్నాం కదా, ఇప్పుడు ఊరు వెళ్ళడానికి కనీసం సౌకర్యం లేదు, రోడ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ అని వేయాలి కదా, ఆ రోడ్లే లేకపోతే ఎవడు వెళ్తాడు? ట్రాన్స్పోర్ట్ ఎలాగ వస్తారు, బిజినెస్ ఎలాగ వస్తుంది, కంపెనీస్ ఎట్లా వస్తాయి? నీకు మెయిన్ రోడే లేనప్పుడు ఎక్కడి నుంచి ఏమొస్తాయి చెప్పు? జగన్ పాలన బాగాలేదంటారు. పాలన బాగుండాలంటే నీకు ఎవరిని ఏమంటారు, ఉచిత హామీలు ఇస్తే అవుతాయా? అవ్వదు కదా. అందరినీ కూర్చోబెట్టి పెంచుతారంటే ఎక్కడో అవుతుంది. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు పని చేయాలి, ఒకరే ఉండాలి, ఇంట్లో నలుగురు పని చేయాలి. అందరినీ కూర్చోబెట్టి పెంచుతారంటే ఎక్కడ రాష్ట్రం అప్పులే అవుతాయి. ఈసారి రోజా గారికి టికెట్ ఇయ్యరు అంటున్నారు. రోజా ఏముంది. ఓకే. అండ్ ఐటీ మినిస్టర్ ఎలా చేస్తున్నా అంటారు, డెవలపింగ్ ఉందంటారా ఐటీ కంపెనీల వల్ల? ఇక్కడ ఏపీలో ఐటీ మినిస్టరా? ఏపీలో ఐటీ ఉంది అసలు? లేదు లేదు. ఓకే. అండ్ బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? చంద్రబాబు నెక్స్ట్ సీఎం. చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చెప్పాను కదా, నెక్స్ట్ సీఎం చంద్రబాబు అనేసి. థ్యాంక్ యూ.